ఇలాంటి ప్లే యాక్టివిటీస్ ఉంటే చక్కగా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా పిల్లలు ఎంజాయ్ చేయడానికి. మనం వెతుక్కోక్కర్లేదు ఏ పార్క్ తీసుకెళ్ళాలి ఏంటి అని కదా. సో నేనైతే మా బాబుని వాడు ఎంజాయ్ చేస్తాడని, కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే నా బడ్జెట్లో నాకున్న ఇదిలో, సర్లే ఒక్కసారి తీసుకెళ్దాం వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో చూద్దామని ఒకసారి తీసుకెళ్ళాను అనమాట. సో మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ప్లస్ ఏంటంటే ఇలాంటి స్లైడ్స్ ద్వారా అండ్ అలాగే అలా జంపింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం బ్రెయిన్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది కదా. సో అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా డేర్ చేసి తీసుకెళ్ళాను అనమాట. వాడికి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది, వాళ్ళ నుంచి అలాగే పిల్లలు అల్లరి నుంచి మనకి ది బెస్ట్ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇంకా నేను మా మమ్మీ వాడిని తీసుకుని వెళ్ళి వాడిని ఎంజాయ్ చేయించడానికి వాడికంటే ఎక్కువ మేమే కష్టపడ్డాం అనమాట. సో మనం కూడా వాళ్ళతో పాటు త్రూ అవుట్ వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం జోన్ అంతా ఎంజాయ్ చేయొచ్చు మనం కూడా కావాలనుకుంటే. బట్ కొంచెం కష్టపడాలి, వాళ్ళ సైజుల్లో మనం ఉన్నాం కదా, వాళ్ళ సైజుల కోసం ఇవి చేసినాయి కాబట్టి కొద్దిగా అట్లా ఇట్లా వంగుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం అనమాట మనం కూడా. మొత్తానికి వీటన్నిటికీ అయితే నాకు ఎంత ఖర్చు అయిందో గెస్ చేయగలరా మీరు? గెస్ చేయండి చూద్దాం. మీ గెస్ మీరు చేస్తే దాన్ని బట్టి నేను కమెంట్స్లో నాకు పెట్టండి. నేను దాన్ని బట్టి మీకు ఎంత అయిందో కరెక్టో కాదో చెప్తానమాట. అటు వెళ్ళి ఇటు రావడానికి ఎంత కష్టపడ్డాడో మా వాడు, మా మా అంటూ కేకలు అక్కడ తెలుస్తుంది కదా, అదే మరి.